Hello andarki, welcome back to our channel Lookout with Hanshi. It's Saturday afternoon. సో రీసెంట్లీ ఒక వీకెండ్ మేము మొయినాబాద్ వెళ్ళామన్నమాట ఫర్ ఎ రిసార్ట్ స్టే. వీ రియలీ వాంటెడ్ దిస్ వీకెండ్ అనమాట బికాజ్ లైఫ్ హ్యాస్ బికమ్ సో బిజీ. 9 to 5 వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత అసలు డేస్ ఎలా అయిపోతున్నాయో, ఎంత బిజీగా అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు. సో వీ ఆల్ ఫ్రెండ్స్ గ్యాదర్ టుగెదర్ అండ్ టుక్ దిస్ రిసార్ట్. ఇది మొయినాబాద్లో ఉందన్నమాట. మణికొండ నుంచి వీ ట్రావెల్డ్ ఫర్ అన్ అబౌట్ 30 to 40 minutes మధ్యలోనే వచ్చేసాము ఇక్కడికి. సో సాటర్డే మధ్యాహ్నం ఇక్కడ రీచ్ అయ్యామన్నమాట బై 1 o'clock. సో మేము ఇది 24 hours బుక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ అరౌండ్ 11-12 మధ్యలో మేము చెక్అవుట్ చేసేయాలి. అండ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 18,000 ఫర్ అస్ అండ్ వీ వర్ లైక్ 12 people. సో ఫస్ట్లీ ఐల్ గివ్ యూ ద కంప్లీట్ టూర్ ఆఫ్ ద స్టే. సో ఇది వచ్చేసి పెద్ద డబుల్ స్టోర్ బిల్డింగ్ లాగా అనమాట, కైండ్ ఆఫ్ ఎ డూప్లెక్స్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హ్యూజ్ హౌస్. ఏదైనా హల్దీస్ కానీ, రిసెప్షన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటిది ఒక ప్లేస్ తీసుకుంటే దిస్ వుడ్ బి ద బెస్ట్ వన్ టు డూ. ఇట్ హ్యాస్ గాట్ అ బిగ్ లాన్ స్పేస్, ఒక చిన్న స్పోర్ట్స్ ఏరియా, పూల్, బయట సీటింగ్ ఏరియా, ఒక గార్డెన్ ఏరియా. ఇట్ హ్యాస్ గాట్ అ వెరీ వెరీ గుడ్ అండ్ పీస్ఫుల్ వైబ్స్ అరౌండ్. అండ్ కమింగ్ టు ద హౌస్, కింద ఒక బెడ్రూమ్, కిచెన్ అండ్ ద బిగ్గెస్ట్ హాల్ అనమాట. పైన కూడా 3 bedrooms విత్ 1 hall అండ్ దానిపైన టెర్రస్ ఉంది. అండ్ ఈచ్ బెడ్రూమ్ హ్యాస్ ద కనెక్టెడ్ వాష్రూమ్ అనమాట. సో దిస్ వాజ్ అ వెరీ వెరీ నైస్ స్టే ఐ కుడ్ సే. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి వీ స్టార్టెడ్ విత్ లంచ్ అండ్ డ్రింక్స్ అనమాట. సో ఫర్ ద లంచ్ వీ హ్యాడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. అది బయట రెస్టారెంట్స్ నుంచి తీసుకొచ్చాం మేము వచ్చేటప్పుడు. हेलो गाइस, बेल सब्सक्राइब चैनल बटन ये इसको चढ़ गया द मम्मी ऑफ 2. ले लो मेरा बहुत सता रही है मुझे. సో అలా లంచ్ చేసేసిన తర్వాత వీ ప్లేడ్ సమ్ గేమ్స్ అనమాట, ఇండోర్ గేమ్స్, ఇలా లూడో, చెస్, క్యారమ్స్ అని చెప్పి. అండ్ క్లైమేట్ కూడా మెల్లగా చల్లగా అవ్వడం స్టార్ట్ అయింది అండ్ చాలా బాగుండింది. సో అవుట్డోర్ కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట, అలా గార్డెన్లో వాక్ చేసి అండ్ అలా. అండ్ లిక్షితాకి పూల్ కనిపిస్తే చాలు, దాన్ని ఎవరు ఆపలేరు. అండ్ ఫైనలీ షీ వాంటెడ్ టు స్విమ్ అండ్ దాన్ని స్విమ్ సూట్ వేసి రెడీ చేసేసాను అనమాట. అండ్ ద రియల్ ఫన్ బిగిన్స్ హియర్. मत रो बोल रही वो. रिलैक्स. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి, అంటే నా కంటెంట్ చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళందరినీ చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మేము వీళ్ళతోనే బయటకు వెళ్తామన్నమాట. అండ్ కేరళ ట్రిప్ వీడియో కూడా చూసుంటే వీళ్ళే ఉంటారు. సో దీస్ ఆర్ అవర్ బెస్ట్ ట్రావెల్ బడీస్ అండ్ బెస్ట్ బడీస్ టు బీ వెరీ ఫ్రాంక్, టు ఫ్రీక్ అవుట్. సో ఫైనలీ ద పూల్ హ్యాస్ ఫిల్డ్ అప్ విత్ మై లిటిల్ కిడ్ అండ్ ఆల్సో ద బాయ్స్. And we ladies started playing caroms.
And all of a sudden it started raining anmata, but yes, we enjoyed the rain as well. అండ్ అలా 6 అయిపోయింది అనమాట టైమ్. సో ఆల్ ద 12 పీపుల్ టుగెదర్ వి స్టార్టెడ్ కుకింగ్. సో నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు కదా, ఫార్చునేట్లీ వాళ్ళిద్దరు పేర్లు కూడా పూజానే అనమాట. సో వన్ ఆఫ్ ద పూజ హ్యాస్ గాట్ ఆల్ ద వెజ్ ఐటమ్స్ లైక్ పన్నీర్ మ్యారినేట్ చేయడం, కార్న్ మ్యారినేట్ తీసుకురావడం. షీ హాస్ బాట్ మెనీ థింగ్స్ అనమాట. అండ్ నేనైతే జస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి తీసుకెళ్ళాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ ఆర్ వెజిటేరియన్స్. నాన్ వెజ్ we were like 5 people అంతే. సో ఫస్ట్లీ we started cooking అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో క్రిస్పీ కార్న్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ వాజ్ అ డిజాస్టర్. అది మంచిగా రాలేదు. అండ్ దెన్ లేటర్ we డీప్ ఫ్రైడ్ ఇట్ అండ్ we also did చికెన్. हमारा चीट है चीट डे रोज ఏందో चिकन भी बटर पेपर लगा के करना है. बड़ा चाचा अमृत किशन अमृत అండ్ వీ ఆల్సో హ్యాడ్ ద బార్బిక్యూ ఆప్షన్ అనమాట. సో వెజ్ మేము దానిలో చేసుకుని తిన్నాము. బీయింగ్ నాన్ వెజిటేరియన్, ద బెనిఫిట్ ఈజ్ యూ కెన్ ఆల్వేస్ ఎంజాయ్ వెజ్ అండ్ ద నాన్ వెజ్ ఫుడ్ వాట్ ఎవర్ యూ లైక్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్. And we also celebrated one of the belated birthday anamata. Happy birthday to you. Happy birthday to you. भाई भाई अपने डाल दो तो फेंक देना, कोई दिक्कत नहीं. ये तुम दारू पी रहे दारू पी रहा आज चलो फिरेंगे चलो.
సో దట్ వాజ్ ద లాస్ట్ నైట్ అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. సో మళ్ళీ మార్నింగ్ పూల్లో కాసేపు అలా ఎంజాయ్ చేసేసి ఇంకా వెకేట్ చేసేసామన్నమాట బై 11:30 or 12. ఐ థింక్ వీ డెఫినెట్లీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ డేస్ అనమాట, అట్లీస్ట్ 3 to 4 monthsకి ఒకసారి. ఎందుకంటే అందరం మన లైఫ్స్లో బిజీగా అయిపోతాం. ఒక ఫ్యామిలీ గ్యాదరింగో, ఫ్రెండ్స్ గ్యాదరింగో, కిడ్స్ని గ్యాదర్ చేసి కొంచెం ఫన్ ఎంజాయ్ చేయడము, అలాంటివన్నీ కొంచెం ఎనర్జీ పిల్స్ లాగా ఉంటాయి అన్నమాట ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో యా, వీ వెకేటెడ్ అండ్ టర్న్ బ్యాక్ హోమ్ అండ్ సండే వాజ్ అ కంప్లీట్ హ్యాంగ్ ఓవర్ డే అనమాట. మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయింది. వి స్లెప్ట్ అండ్ దిస్ ఇస్ ద మండే మార్నింగ్. అండ్ యాజ్ యూజువల్ ద మండే మార్నింగ్ రష్ బిగిన్స్ అండ్ ఈ పర్టికులర్ మండే నుంచి లిక్షితకి స్కూల్ కూడా స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఇమాజిన్ the time that I'm going to have and the rush in the mornings that I'm going to have. So yeah, morning usually నాకు 6 o'clock start అవుతుంది. I usually wake up around 5:30 to 5:45. I complete all my bathroom activities and start doing my daily regular things అనమాట. లైక్ నా మొక్కల్ని చెక్ చేసుకోవడం, ఇల్లంతా క్లీన్ చేయడం. సో I do multiple things and that 2.5 hours. రైనీ సీజన్ కాబట్టి నేను వాటరింగ్ క్యాన్స్తో వాటర్ ఎక్కువ పోయట్లేదు అనమాట. అంటే ఆ షవర్ బాత్ ఇవ్వట్లేదు ప్లాంట్స్కి. సో ఎక్కువ ఓవర్ వాటర్ అయిపోతాయి అని చెప్పి. అండ్ కొన్ని ప్లాంట్స్కి అసలు వాటర్ అవసరమే ఉండదు. సో చెక్ చేసుకుని ఏదైతే ప్లాంట్కి అవసరమో అదే ప్లాంట్కి వాటరింగ్ చేస్తాను మార్నింగ్స్లో. సో నాకు ఇంట్లో ఈ పనులన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది అనమాట. మీన్వైల్ అత్తమ్మ కూడా లేచి కుకింగ్ స్టార్ట్ చేసేస్తారు అండ్ నేను లిక్షితాని లేపి రెడీ చేసేస్తాను అనమాట బై 8:15 ఎట్ ఎనీ కాస్ట్. గుడ్ మార్నింగ్ అతుకోలా అందుకో ఫస్ట్ నువ్వు గుడ్ గర్ల్ కదా, గుడ్ గర్లా కాదా? అమ్మ మాట వింటదా లేదా? ఇచ్చమ్మా నేను చేశాక నీకు ఇచ్చేస్తాను. నేను చేశాక ఇదిగో ఇప్పుడు స్కూల్కి వెళ్తే అందరు స్మెల్ వస్తుంది, కంపు అని ఎవరి దగ్గర కూర్చోరు. ఇలా చేస్తే ఈ ఫస్ట్
చల్లగా ఉంది బయట మరి వెదర్. ఫేస్ తుడుచుకో వెళ్ళి తేజాకి టచ్ పెట్టుకో, రామరక్షక చెప్పు ఓకేనా. రక్షక పరందామా జై బోలో గణేష్ మహారాజ్ కి. కమ్ క్లోజ్ ద డోర్స్. And meanwhile, Atama struggles to pack all our lunch boxes, Nadi, Mohanది, Likshitadi, and also prepares the breakfast అనమాట. సో ఆ మార్నింగ్ రష్ అవర్స్ ఆవిడ హెల్ప్ లేకపోతే నాతో అస్సలు కాదు. కొన్నిసార్లు అత్తమ్మ ఇంట్లో లేనప్పుడు ఐ స్ట్రగుల్ సో మచ్ అనమాట. ఐ లిటరలీ వేకప్ ఎట్ 5, ఫస్ట్ కుకింగ్ చేసేసుకుని తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. సో ఆవిడ ఉంటే ఏంటంటే కుకింగ్లో హెల్ప్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం లీజర్గా ఒక 1 అవర్ డిలే చేసి 6కి అలా లేస్తాను అనమాట. సో యా మోర్ ఆర్ లెస్ నా డైలీ మార్నింగ్స్ ఇలానే ఉంటాయి. సో లిక్షితాని రెడీ చేసేసిన తర్వాత ఐ విల్ హ్యావ్ 15 to 20 minutes ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ, నేను రెడీ అవ్వడానికి. దెన్ లేటర్ తొందరగా రెడీ అయిపోయి ఈ మధ్యలోనే నేను కంటెంట్ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్ వాజ్ ఎ వెరీ వెరీ బిజీ రష్ మార్నింగ్స్ అనమాట. సో బై 9 or 9-10 మేము ముగ్గురం వెళ్ళిపోతాం. సో నా మార్నింగ్స్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా వ్లాగ్ తీయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ టైం మెన్షన్ చేస్తూ చాలామంది అడిగారు అసలు టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారని చెప్పి. ఐ విల్ ట్రై టు షూట్ అ వ్లాగ్ ఇన్ బిట్వీన్. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.